వర్మ గారు ఒక్కసారి ఒక్క మాట కరెక్ట్ చేసుకోమనండి. ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు మీరే మాట్లాడితే కానీ ఆవిడ వెహికల్లో ఉన్నారు. ఒక్క నిమిషం అండి చిన్నప్పరెడ్డి గారు మీకే ఇస్తాను మాట్లాడితే ఆవిడ ఏదో చెప్తున్నారు వెహికల్లో ఉన్నారు. అన్న థమ్స్ అప్ యాడ్లు ఇవ్వడము, కోకోకోలా యాడ్లు ఇవ్వడము ఇవి కాదన్న, పెప్సీలకు యాడ్ ఇచ్చింది కాదన్న, క్యాసినో యాప్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఏమవుతారన్న యువత? ఒక వైసీపీ పార్టీలో ఉంటూ ఆమె స్టేట్ క్యాడర్లో ఉన్న లీడర్ అన్న. మా అంచి చేట్ల పేకాట ఆడుతూ ఉంటారు. గుంటూరు క్యాసినోలు నడిపిన వాళ్ళు, మీ ప్రభుత్వంలో క్యాసినోలు నడిపిన వాళ్ళు మీకు ఇది తప్పు అనిపించదు, కానీ రాష్ట్ర కాదు వచ్చి చూస్తే తెలుస్తుంది తప్పు అనిపిస్తుంది. ఇది ఓకే ఓకే ఆలోచించుకోవాలి. ఓకే కీర్తన గారు మాట్లాడండి. క్యాసినోలు నడిపిన వాళ్ళని మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే ఓకే మనం సార్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ పావలా శ్యామల అంటే ఆమెనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వ్యంగ్యంగా మాట్లాడినా ఏది మాట్లాడినా కానీ స్క్రీన్ మీద మాట్లాడేటప్పుడు మనం టంగు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడితే అది గౌరవంగా ఉంటది. అంతేగాని పావలా శ్యామల ఉండే బాబు, ఒక హీరోయిన్ ఉంది, సినిమా యాక్టర్ ఉంది, ఆవిడ పేరు పావలా శ్యామల. ఆవిడ టైటిల్ వేసేవారు తెర మీద, తెలియకుండా మాట్లాడుతున్నారు. కాకినాడ శ్యామల, పావలా శ్యామల గారు అవి ఉన్నారండి. వాళ్ళ పేర్లు చరిత్ర ఏం మాట్లాడుతావు నువ్వు? ఏం తెలుసు నీకు? ఉంది నటి, పావలా శ్యామల నటి ఉంది. ఓకే 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 కాకినాడ శ్యామల ఉంది. ఆనంద్ సార్ గారు నేను చెప్పానండి. ఆనంద్ సార్ గారు నేను చెప్పాను, ఆయన మాట్లాడిన పిలవాల్సిన అవసరం లేదు. అలా పిలవదలుచుకుంటే అనుకుంటే అందుకని చెప్పేసి అలాంటి ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు చాలా కష్టపడి ఆయన కష్టార్జితంతో ఆయన ఎవరి మద్దతు లేకుండానే ఆయన పెద్ద హీరోగా ఎదిగాడు. సంతోషం. శ్యామలా గారు కూడా ఆమె కష్టార్జితం మీదనే ఆమె వచ్చింది. ఆమె ఎవరిని దేహి అని అడిగితే రాలే, ఆమె కష్టార్జితం మీదనే ఆమె కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు. అందుకనే చిరంజీవి గారు లెజెండ్ అయ్యారు. ఆమె స్థాయిలో ఆమె యాక్షన్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఎవరిని ఏ స్థాయి వారిని కూడా తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ ఆనంద్ సాగర్ గారు. అలాగే ఈ వివాదాలన్నీ ఎవరు పెడితే వస్తున్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, మా తల్లి దీపారాధన చేసే సమయంలో మా నాన్నగారు సిగరెట్ కాల్చేవారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఈ లోకానికి తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తే తెలియలే. అలాగే మొన్నటికి మొన్న చిరంజీవి గారు మాట్లాడుతూ మా తాత బాగా రసికుడు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితిని విన్నాం. మేమంటే రాలేదు. ఇవన్నీ కూడా వారి నోటి నుంచి వారి వచ్చినాయి. నిన్న మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టుద్దేమోనని చెప్పేసి భయమేస్తా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ఏం సార్ ఆడపిల్ల అంటే భయపడి ఆడపిల్లని ఏమన్నా మనం కనకుండా చేసే కాదండి. ఒక్క విషయం చిన్నప్పరెడ్డి గారు ఓకే చిరంజీవి కాదండి, వినండి చిన్నప్పరెడ్డి గారు ఓకే చిరంజీవి గారు భయం వేస్తున్నదని ఇంకోటి అన్నారు. మీకు అదంతా తప్పుల కింద కనిపించింది. ఇప్పుడు జనసేన వాళ్ళు కానీ లేకపోతే వైసీపీకి వ్యతిరేకులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ అడిగేది ఒకటే, షర్మిల నువ్వు ఏం చేసావయ్యా అని. దానికి ఏం సమాధానం చెప్తారు సార్? షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూసుకున్నారు, లేకపోతే షర్మిల గారికి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఎలా చూసుకున్నారో అది కాదు కదా. ఇప్పుడు మనవరాలని చిరంజీవి గారు ఎలా చూసుకున్నారు, ఎంత సరదాగా వాళ్ళతో ఉంటారు అది కాదు కదా. ఇప్పుడు ఏదో అన్నారని కదా మీరు తప్పు పడుతున్నారు సార్. ఆర్థిక విషయాలు వేరు, ప్రేమానురాగాలు వేరు సార్. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎవరు కొట్లాట వారికే ఉంటుంది. ప్రేమానురాగాలకి దానికి సంబంధించి అంటే ప్రేమకి దీనికి ఆర్థిక సంబంధాలకి లింక్ ఉండదు, ప్రేమ ఉండదు, ఆర్థిక సంబంధాలే ప్రేమ, అంతేనా? ఆర్థికంగా ఇలా కోర్టుకు వెళ్తారు, ఎవరికి కోర్టు న్యాయం ఎవరికి చేస్తే వాళ్ళకే అవుతుంది. వీళ్ళు అన్నా చెల్లెలు కాబట్టి కోర్టు ఏమన్నా చెల్లెలకి ఇవ్వద్దు అని చెప్తుందా ఒకవేళ? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం పుణ్యాన్ని కట్టబెట్టి ఇవ్వమని చెప్తారా? చట్టం ఏది చెప్తే అది చెప్తారు. ప్రసాద్ గారు ఎలా చూడాలండి ఇది ఈక్వేషన్స్ ఏంటి? ఆస్తులు సెక్షన్ వేరు, ప్రేమానురాగాలు వేరు అన్నది మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఆస్తులు ప్రేమానురాగాలు ఉన్న దగ్గర ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది షర్మిల ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని. ఆ కథ అంతా మన వల్ల కాదు. కానీ యాక్చువల్గా ఆడపిల్ల అంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత ఆయనకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా పంచారన్నది మనం చాలాసార్లు డిబేట్లు ఇదే వేదికగా చేసాం. ఇప్పుడు ఆవిడకున్న అప్రహెన్షన్ వల్ల ఏంటంటే ఆ సరస్వతి ప్రాజెక్ట్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అది ఓకేలేండి, అదంతా మనం అందులో చర్చించేది పెద్ద ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ ప్రేమల గురించి చిరంజీవి గారు అన్నదాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వేం చేసావు మీ తల్లిని చెల్లిని అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈయన అన్నదానికి దానికి అసలు సంబంధం ఉందా అని
రెండిటికి రెండు విభిన్నమైన కోణాలు. ఇప్పుడు చిరంజీవి గారు ఒక జోయల్ మేనర్